మీకు ఇది తెలుసా? ఐపీఎల్ ఫైనల్లో గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీ కేవలం 20 కోట్లు మాత్రమే. కానీ ఐపీఎల్ టీమ్ ఓనర్స్ సెలక్షన్ టైంలో ప్లేయర్స్ పైన కొన్ని వందల కోట్లు పైనే ఖర్చు పెడతా ఉంటారు. మరి వారి దగ్గర వందల కోట్లు ఉన్నా కూడా ఒక 20 కోట్ల ప్రైజ్ మనీ కోసం ఎందుకు అంత తాపత్రయపడతా ఉంటారు? దీని వెనుక అసలు రహస్యం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొద్ది రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పటికే టీంలోని ప్లేయర్స్ కొద్దిమంది టీంలో జాయిన్ అయిపోయారు. రీసెంట్గా ధోని కూడా చెన్నైకి వచ్చాడు. ఐపీఎల్ గురించి డెప్త్గా వెళ్తే, ఐపీఎల్ దీని గురించి సపరేట్గా చెప్పవలసిన పని లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఐపీఎల్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఐపీఎల్లో ప్రతి సంవత్సరం ఒక్కో టీం దగ్గర దగ్గర 200 కోట్ల పైనే ఖర్చు చేస్తాయి. అందుకే ఐపీఎల్ని వరల్డ్లో థర్డ్ కాస్ట్లీయెస్ట్ ఈవెంట్గా చెబుతూ ఉంటారు. కానీ ఐపీఎల్ కప్పు కొడితేనేమో ఇచ్చేది మాత్రం 20 కోట్లు. దానికోసం టీములు 200 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తాయని మీకు డౌట్ రావచ్చు. అసలు ఈ టీమ్స్ అన్ని ఐపీఎల్ ద్వారా డబ్బులు ఎలా సంపాదిస్తాయి? జస్ట్ టికెట్లమ్మి సంపాదిస్తుంది అనుకోకండి. ఐపీఎల్ టికెట్స్ అమ్మటం ద్వారా కేవలం 10% రెవెన్యూ మాత్రమే వస్తుంది. అసలు ఐపీఎల్కి ఇన్కమ్ ఎలా వస్తుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2007లో ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన దగ్గర నుంచి జనాలు టీ20 మ్యాచెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశారు. ఈ ఫార్మాట్ కొత్తది కావడం మాత్రమే కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ హై వోల్టేజ్లో మ్యాచ్లు జరుగుతాయి. ప్లేయర్స్ టాలెంట్కి ఇదొక పరీక్ష లాంటిది. తక్కువ టైంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. జనాలకి ఎక్కువ టైం పట్టే టెస్ట్ మ్యాచ్లు, వన్డే మ్యాచ్లు బాగా బోర్ కొట్టడం స్టార్ట్ అయింది. పేషెన్స్ ఎక్కువ లేకపోవడం వల్ల వాళ్ళకి టెస్ట్ అండ్ వన్డే మ్యాచెస్లు ఎక్కువ నచ్చడం లేదు. అవి నచ్చే వాళ్ళు కూడా ఉంటారనుకోండి. బట్ టీ20తో కంపేర్ చేస్తే చాలా తక్కువ అన్నమాట. ప్రజెంట్ యూట్యూబ్లో మామూలు వీడియోస్ కంటే షార్ట్ వీడియోస్ని ఎక్కువ చూస్తున్నారు. బేసిక్గా జనాలకి ఓపిక తగ్గింది అని అర్థమవుతుంది. కొన్ని లీగ్ మ్యాచ్లు చూసి ఇన్స్పైర్ అయ్యి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ అయిన లలిత్ మోడీ 2007వ సంవత్సరంలో క్రికెట్ యొక్క బ్యాటిల్ని స్టార్ట్ చేశాడు. దాని పేరే డిఎల్ఎఫ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్. అది ఎంత పాపులర్ అయిందంటే క్రికెట్ హిస్టరీలోనే ఎప్పుడూ లేనట్లు బిజినెస్ మ్యాన్స్ కానీ, బాలీవుడ్ స్టార్స్ కానీ ఇంకా ఎంతో మంది ఈ లీగ్లో ఇన్వాల్వ్ అయిపోయారు. బీసీసీఐ ప్లేయర్ డీల్స్ని స్టార్ట్ చేసింది. అందులో వాళ్ళు ప్రతి టీంకి ప్లేయర్ బిడ్డింగ్ ఆర్ ఆక్షన్ కోసం 80 కోట్ల రూపాయలు ఇస్తారన్నమాట. అయితే ఒక టీం 80 క్రోర్స్తో ఎంతమంది టీం మెంబర్స్ని కొనాలి, ఎవరిని కొనాలి అనేది ఆ టీం ఓన్ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే సపరేట్గా బీసీసీఐ కొన్ని రూల్స్ కూడా పెట్టింది. ఆ రూల్స్ ప్రకారం టీం మ్యాక్సిమం 8 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని మాత్రమే కొనుక్కోవాలి. అండ్ అలానే ఆ 8 మందిలో ఎవరైనా నలుగురు ప్లేయర్స్ని మాత్రమే ప్లేయింగ్ 11లో ఉంటారు. అయితే ప్లేయర్స్ని కొనుక్కోవడం టీం ఓన్గా చేస్తుంది కాబట్టి ప్లేయర్స్ ఉండడానికి, తినడానికి, మ్యాచెస్ కోసం ట్రావెల్ చేయడానికి అండ్ ఇలాంటి అన్ని ఖర్చులు ఆ టీమే చూసుకోవాల్సి ఉంటుంది. టీం ఎక్కడ నుంచైనా ఎలా ఉన్నా, టీంకి మంచి ఇన్కమ్ ఉన్నా లేకపోయినా వాళ్ళ రెవెన్యూ నుంచి 20% మాత్రం ఖచ్చితంగా బీసీసీఐకి సపరేట్గా పే చేయాల్సిందే. అయితే ఆక్షన్ నుంచి బీసీసీఐకి 20% పే చేసే వరకు మొత్తం మనీ ఐపీఎల్ టీమ్ ఓనర్స్ ఓన్గా ఖర్చు పెట్టుకోవాలి. అంటే కేవలం ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే టీమ్స్ ఇంత పెద్ద మొత్తంలో సొంత డబ్బు ఖర్చు పెడుతున్నాయా అనుకుంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే మొత్తం ఖర్చు ఐపీఎల్ టీం ఫ్రాంచైజీనే పెట్టుకున్నప్పటికీ కూడా 45 రోజుల నుంచి 60 రోజుల వరకు నడిచే ఈ టోర్నమెంట్లో వాళ్ళు పెట్టిన ఖర్చులో కంటే ఎక్కువగా సంపాదిస్తారు. మేజర్ రెవెన్యూ మీడియా రైట్స్ నుంచి వస్తుంది. మీడియా రైట్స్ ఐపీఎల్ యొక్క బిగ్ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూటర్. ఈ మీడియా రెవెన్యూ ద్వారానే ఐపీఎల్ ఒక సంవత్సరంలో 60-70% రెవెన్యూ జనరేట్ చేస్తుంది. నమ్మబుద్ధి అవ్వడం లేదా? 2007లో ఐపీఎల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2017 వరకు ఐపీఎల్ టెలికాస్ట్ చేయడానికి సోనీ ఎంటర్టైన్మెంట్ 8,200 కోట్లు పెట్టి రైట్స్ కొనుక్కుంది. అంటే 10 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఐపీఎల్కి 820 క్రోర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఐపీఎల్ రైట్స్ స్టార్ ఇండియా తీసుకుంది. స్టార్ ఇండియా 2018లో 16,374 కోట్ల రూపాయలు పెట్టి ఐపీఎల్తో 5 ఇయర్స్ కాంట్రాక్ట్ చేసుకుంది. అంటే ప్రతి సంవత్సరం స్టార్ ఇండియా ఐపీఎల్కి 3,269 కోట్లు ఇచ్చి వాళ్ళ ఛానల్లో టెలికాస్ట్ చేస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ ఆన్లైన్ స్ట్రీమ్ ద్వారా కూడా నడుస్తుంది. ఈ స్ట్రీమింగ్ ద్వారా ఐపీఎల్ వాల్యూ 4 టైమ్స్ కంటే ఎక్కువగా పెరిగింది. ఐపీఎల్ అనేది ఇండియాలో ఎంటర్టైన్మెంట్కి అమ్మ మొగుడు లాంటిది. మరి అంత పాపులారిటీ ఉంటే స్పాన్సర్స్ కూడా ఉంటారు కదా. అలానే ఆ స్పాన్సర్స్ నుంచి వచ్చే మనీయే సెకండ్ ఇన్కమ్. అండ్ అదే టైటిల్ స్పాన్సర్షిప్ కూడా. మీకు కూడా తెలుసు కదా, ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు డిఎల్ఎఫ్ ఐపీఎల్ అనేవాళ్ళు. ఎందుకంటే డిఎల్ఎఫ్ 200 క్రోర్స్ ఇచ్చి 2007 నుంచి 2012 వరకు ఐపీఎల్ స్పాన్సర్షిప్ ని కొనుక్కుంది. ఆ తర్వాత 2012లో 397 కోట్లు ఇచ్చి 5 ఇయర్స్ వరకు పెప్సీ ఈ స్పాన్సర్షిప్ ను కొనుక్కుంది. కానీ 2015లో స్పాట్ ఫిక్సింగ్ జరిగిన తర్వాత నెగిటివ్ పబ్లిసిటీ నుంచి కాపాడుకోవడానికి పెప్సీ టోర్నమెంట్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంది.
ఆ తర్వాత పిక్చర్లోకి వచ్చింది చైనీస్ మొబైల్ కంపెనీ అయిన వివో కంపెనీ వాళ్ళు ఫస్ట్ ఐపీఎల్కి 200 క్రోర్స్ ఇచ్చి 2 ఇయర్స్ వరకు స్పాన్సర్షిప్ని తీసుకుంది. ఆ తర్వాత 2018లో 2199 కోట్లు ఇచ్చి 5 ఇయర్స్ వరకు టైటిల్ స్పాన్సర్షిప్ను కాంట్రాక్ట్ తీసుకుంది. అయితే ఆ తర్వాత చైనా ఇండియా మధ్య వచ్చిన పొలిటికల్ టెన్షన్స్ వల్ల 2020లో వివో టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి పక్కకు తప్పుకుంది. అప్పుడు ఆ ఛాన్స్ డ్రీమ్ 11కి దొరికింది. డ్రీమ్ 11 వాళ్ళు 222 కోట్లు ఇచ్చి టైటిల్ స్పాన్సర్షిప్ను తీసుకుంది. ఆ తర్వాత సంవత్సరానికి 350 కోట్లు పెట్టి టాటా వాళ్ళు 2 ఇయర్స్ వరకు కాంట్రాక్ట్ తీసుకున్నారు. అయితే ఇదంతా జస్ట్ నథింగ్ అంతే. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అసలు ఐపీఎల్ ఇన్కమ్ అయిన యాడ్స్ అండ్ ప్రమోషన్ రెవెన్యూ. వీటి ద్వారా ఐపీఎల్కి డబ్బులే డబ్బులు. టీవీ అండ్ ఐపీఎల్ స్ట్రీమింగ్ టైంలో మ్యాచ్ మధ్యలో వచ్చే యాడ్స్ ఐపీఎల్ ఇన్కమ్ని 2 టైమ్స్ ఇంక్రీజ్ చేసింది. 2018 నుంచి స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ అఫీషియల్ బ్రాడ్కాస్టర్. అలానే మ్యాచ్లో ఓవర్కి మధ్యలో ఒక్కో యాడ్ 10 సెకండ్స్ నడుస్తాయి. దానివల్ల ప్రతి మ్యాచ్లో నియర్లీ 2300 సెకండ్లు ఉంటాయి. బ్రాండ్స్ కస్టమర్స్కి సింపుల్గా దగ్గర అవ్వడానికి అండ్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వడానికి ఇదే వాళ్ళకి దొరికే మంచి టైం. అందుకే బ్రాడ్కాస్టర్స్ 10 సెకండ్స్ స్లాట్స్ని బ్రాండ్ కోసం ఓపెన్ చేస్తారు. ప్రతి సెకండ్కి 5 lakhs బ్రాండ్స్ నుంచి ఛార్జ్ చేస్తారు. అందుకే స్టార్ ఇండియా 2019లో కేవలం యాడ్స్ చూపించడం ద్వారానే 2200 కోట్ల రూపాయలు సంపాదించింది. ఈ ఇన్కమ్ కేవలం మ్యాచ్ మధ్యలో కొద్దిసేపు వచ్చే యాడ్స్ నుంచే వచ్చేది. అయితే ఇన్కంలో ఇంకా మిగిలిన స్టేజ్ ఏంటంటే లోకల్ రెవెన్యూ. లోకల్ రెవెన్యూ ఐపీఎల్ ఇన్కంలో 10% ఉంటుంది అండ్ అదే ఐపీఎల్ ఇన్కంలో థర్డ్ స్టేజ్. అయితే అసలు ఈ లోకల్ రెవెన్యూ అంటే ఏంట్రా నాయనా అని మీకు డౌట్ రావచ్చు. లోకల్ రెవెన్యూ అంటే లోకల్లో వచ్చే ఇన్కమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ సేల్స్ కానీ, మెర్చండైజ్ కానీ ఇలాంటివన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ టికెట్ సేల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రతి ఐపీఎల్ ఫ్రాంచైజ్ హోమ్ గ్రౌండ్లో తక్కువలో తక్కువ 7 మ్యాచ్లు ఉంటాయి. ప్రతి మ్యాచ్లో సుమారుగా 4 crore టికెట్స్ అమ్ముడుపోతాయి. ఒకవేళ ఆ హోమ్ గ్రౌండ్లో ఏదైనా హై వోల్టేజ్ మ్యాచ్ జరిగిందనుకోండి, లైక్ చెన్నై వర్సెస్ ముంబై కానీ లేదా చెన్నై వర్సెస్ బెంగళూరు కానీ, ఆ టైంలో ఆడియన్స్ ఎంత ఎక్కువ మనీ పే చేసైనా సరే మ్యాచ్ చూస్తారు. ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ఫ్యాన్స్ అండ్ ఫ్రాంచైజ్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉంటారు. అందుకే టికెట్స్ అమ్మడంలో ఎక్కువ హక్కు ఫ్రాంచైజ్ ఓనర్స్కి ఉంటుంది. అందులో 80% వాళ్ళు తీసుకొని మిగతా 20% హోమ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్కి ఇస్తారు. ఆ తర్వాత వస్తుంది స్పాన్సర్స్ ఛాన్స్. స్పాన్సర్స్ మార్కెటింగ్లో కీ రోల్ ప్లే చేయడానికి బాగా యూజ్ అయ్యేది జెర్సీ. ఐపీఎల్ ద్వారా ప్లేయర్స్ జెర్సీ పైన కలర్ఫుల్ బ్రాండ్ లోగోస్ కనిపిస్తాయి. ఆ బ్రాండ్స్ ఫ్రాంచైజీకి మనీ పే చేసి వాళ్ళ ప్రోడక్ట్స్ని టీమ్ సోషల్ మీడియా ఫార్మాట్స్ ద్వారా ప్రమోట్ చేస్తారు. అండ్ స్టేడియంలో పెట్టే పెద్ద పెద్ద హోల్డింగ్స్ అండ్ బోర్డ్స్ కూడా అందులోనే పార్ట్ అయ్యి ఉంటాయి. ఈ స్పాన్సర్షిప్ ద్వారానే ప్రతి ఐపీఎల్ టీం వాళ్ళ రెవెన్యూలో 20% నుంచి 30% మనీని గ్యాదర్ చేస్తుంది. సో ఇన్ని రకాలుగా ఐపీఎల్ ఓనర్స్ బాగా డబ్బులు సంపాదిస్తారు. ఒక ఐపీఎల్ టీం బాగా పర్ఫామ్ చేసినా చేయకపోయినా టీం ఓనర్స్కి మాత్రం లాస్ అయ్యే ప్రసక్తే ఉండదు. ఫుల్ డబ్బులే డబ్బులు. అది అండి సంగతి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి.